భూమండలంపై అరాచకం పెరిగిపోయింది. ఎన్నో రకాల అన్యాయాలు, మోసాలు జరుగుతున్నాయి. పాపాల భారం భూదేవి మోయలేకపోతుంది. తనను ఈ బాధల నుండి తప్పించమని వేడుకోవడం కోసం బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాలని భావించింది. తాను గోమాతగా మారి బ్రహ్మదేవుని కోసం ప్రార్థించడం మొదలుపెట్టింది. ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమః. 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 భూమాత, ఏం కష్టం వచ్చింది? తండ్రి, సర్వం తెలిసిన వాడవు, సకల సృష్టికి మూలకారకుడివి. నీకు తెలియని విషయమా ఇది? అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. స్వామి, భూమండలంపై రోజురోజుకి పాపాల సంఖ్య పెరిగిపోతుంది. అన్యాయాలు, అరాచకాలు పెట్టరేగిపోతున్నాయి. దౌర్జన్యాలు చేసేవారు ప్రబలిపోతున్నారు. వీరందరినీ మోయడం నాకు మిక్కిలి భారంగా ఉంది. దయచేసి నీవే నాకు ఏదో ఒక నివారణోపాయాన్ని సెలవీయాలి. అమ్మా భూమాత, అధైర్యపడవద్దు. ఈ పరిస్థితులన్నీ త్వరలోనే చక్కదిద్దబడతాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ భూమిపై శ్రీకృష్ణుడిగా అవతరించున్నాడు. అతను నీకున్న ఈ సమస్యలన్నింటినీ తీర్చివేయగలడు. అంతేకాకుండా మిగతా దేవతాగణమంతా అతనికి సహాయకులుగా నీపై జన్మిస్తారు. అంతా మంచిగా జరుగుతుంది. కంసుడు తన సోదరి అయిన దేవకిని వసుదేవునికిచ్చి వివాహం జరిపించి తన సోదరిపై ఉన్న మిక్కిలి ప్రేమతో తానే స్వయంగా రథాన్ని నడుపుతూ నగర వీధుల గుండా వెళ్తున్నాడు. ఇంతలో ఆకాశంలో ఓ మెరుపు మెరిసి ఆకాశవాణి ఈ విధంగా పలికింది. ఓరీ కంస, ఆగు! నీ పాపాలు అంతరించే కాలం నీకు దగ్గర పడింది. ఏ సోదరినైతే అల్లారు ముద్దుగా చూసుకుంటున్నావో, తనకు పుట్టబోయే 8వ సంతానమే నీ పాలిట మృత్యువుగా ఈ భూమిదకు రాబోతుంది. చావుకి సిద్ధంగా ఉండు. ఆ మాటలు విన్న కంసుడు అకస్మాత్తుగా ఆగిపోయాడు. తన సోదరిని వసుదేవుని రథం నుండి కిందికి దించి వాళ్ళను సంహరించడానికి కత్తి తీశాడు. కంస, ఆగు! దయచేసి మమ్మల్ని ఏమీ చెయ్యకు. మా వల్ల నీకు వచ్చే ఆపద ఏమీ లేదు. మాకు పుట్టబోయే సంతానం వల్ల మాత్రమే నీకు హాని అని అశరీరవాణి చెప్పింది. దయచేసి మా ప్రాణాలు తీయకు. అన్నా, ఇన్నాళ్ళు నన్ను ఎంతో గారాబంగా పెంచావే, అటువంటిది నన్నే హతమార్చడానికి సిద్ధపడుతున్నావు. నీకు ఇది న్యాయమా? చెప్పు. ఎవ్వరో అశరీరవాణి చెప్పిన మాటలు విని మమ్మల్ని హతమారుస్తావా? ఇది మీకు తగదు. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు. కంస, నేను నీకు మాట ఇస్తున్నాను. నాకు పుట్టబోయే సంతానాన్ని నీకు అందజేస్తాను. వారిని నువ్వు ఏమైనా చేసుకో. దయచేసి మమ్మల్ని వదిలివెయ్యి. కంసుడు దేవకి వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం వరుసగా పుట్టిన 7 సంతానాన్ని కంసుడికి అందచేస్తాడు వసుదేవుడు. ఇలా కాలం గడుస్తుంది.
దేవకి 8వసారి గర్భం దాల్చింది. ఒక రోజున చెరసాలలో ఓ దివ్యమైన వెలుగు మధ్య విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. దేవకి వసుదేవుల్లారా, మీ 8వ సంతానంగా నేనే జన్మించనున్నాను. ధన్యురాల్ని స్వామి. మా జన్మ సార్థకమైంది ప్రభు. వసుదేవ, నీవా బిడ్డని తీసుకొని బృందావనంలో ఉండే నందునింటికి వెళ్ళు. అక్కడ యశోద ఇంకో ఆడపిల్లని కని ఉంటుంది. నన్ను అక్కడ పెట్టి నీవా ఆడపిల్లని తీసుకునిరా. నీకు జయము కలుగుతుంది. అలాగే స్వామి, తప్పకుండా చేస్తాను. కానీ నేను ఇక్కడ బందీగా ఉన్నాను కదా, ఎలా తీసుకువెళ్ళేది? నీవేమీ సందేహించవద్దు. అంతా నీకు అనుకూలంగా జరుగుతుంది. విజయోస్తు.